హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ముందు ఇండస్ట్రీకి విలన్గా యాక్ట్ చేయాలని, విలన్ క్యారెక్టర్తో ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాడు. కట్ చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్, తర్వాత కమెడియన్గా సెటిల్ అయ్యి కమెడియన్గా యాక్ట్ చేస్తున్నాడు, నవ్వు తెప్పిస్తున్నాడు అనుకునే లోపే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సో హీరోగా ఎంట్రీ ఇచ్చి భయపెట్టేస్తున్నాడు అందరినీ. సో ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇంకెవరు, సత్యం రాజేష్. సో మనతో ఉన్నారు, అలాగే టెనెంట్ మూవీ టీం ఉన్నారు. మరి మూవీ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో ఆల్, ఎలా ఉన్నారు? ఓకే, ఇదివరకు అంటే మిమ్మల్ని చూస్తే నవ్వు వచ్చేది, ఇప్పుడు భయం వేస్తుంది. ఆడియో ఫంక్షన్స్లో కూడా మీరు భయపెడుతూ మాట్లాడుతున్నారు. ఊర్లో అందరూ మంచిగా ఉన్నారా అలా అంటే నేను ఇప్పుడు ఇంట్రోలో చెప్పిందైతే కరెక్టే కదా? అంతే కరెక్ట్. సో లాస్ట్కి మేబీ అదే అవుతుందేమో అనుకుంటున్నాను. దట్టు మీ ప్రీవియస్ మూవీ పొలిమేర 2 అంటే అందులో ఉన్న ట్విస్ట్ లాగే నాకు టెనెంట్ ట్రైలర్ చూస్తే ట్విస్టులు బాగానే ఉన్నాయి అన్నట్టు అనిపించింది. అంటే ట్విస్టులు ఉన్నాయని సెలెక్ట్ చేసుకున్నారా స్టోరీని, లేదంటే ఎలా, అంటే ఏం డిమాండ్ చేసింది? ఫస్ట్ టైము సినిమాలో నాకు ఒక చిన్న లవ్ స్టోరీ, పెళ్ళి, ఒక వైఫ్, మదరు, ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్తో కథ వచ్చింది. నాకు ఫస్ట్ టైం వచ్చింది కథ. ఓకే, స్టోరీస్ రెగ్యులర్గా దయ్యం కామెడీ అనో, లేకపోతే సస్పెన్స్ థ్రిల్లర్ అనో, లేకపోతే సిన్సియర్ ఆఫ్ ఇది కథలు వస్తున్నాయి తప్ప జెన్యున్గా ఒక ఫ్యామిలీ, ఒక హీరోయిక్ కథ, ఒక మెయిన్ లీడ్, ఒక మంచి కథ అనిపి భలే వినగానే అన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఇందులో. వైఫ్తో లవ్, లేకపోతే పేరెంట్స్ తోటి, లేకపోతే నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్తో, కలీగ్స్ తోటి ఒక బ్యూటిఫుల్ స్టోరీ, ఒక బుఫెలా అనిపించింది కదా చూడగానే, కదా భలే ఉంది అనిపించింది నాకు. సో అందుకని సెలెక్ట్ చేసుకున్నారు. వినగానే బాగుంది అనిపించింది. అంటే నా ఒక్కటి క్యారెక్టర్ కదా, ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, అందరి క్యారెక్టర్స్ కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవరు మన ఎస్తర్ కానీ, ఈ అమ్మాయి కానీ, మేఘా చౌదరి కానీ, ఇంకా చాలా అందరి క్యారెక్టర్స్ నా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. నేను మెయిన్ అని చెప్తారు కానీ అందరూ అదే ఇంపార్టెన్స్. నాకు నచ్చింది కథ. ఓకే, బేసిక్గా రియల్ లైఫ్లో కూడా మీరు చాలా, అంటే ఇప్పుడు మీరు మాట్లాడిన కాల్ కూడా దానికి అంటే మేబీ రికార్డ్ అయ్యిందో లేదో తెలియదు కానీ, సో అంటే ఒక ఫాదర్గా, ఒక అంటే మంచి హస్బెండ్గా చాలా కేర్ తీసుకుంటారని విన్నాము. మేబీ అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు ఇది సెలెక్ట్ చేసుకోవడానికి, అంతేనంటారా? దట్టు మీరు లీడ్ రోల్స్లో ఉన్నవే హిట్ అవుతున్నాయి తెలుసా, మీరు అబ్జర్వ్ చేశారా? సో ఈ కథ నాకు ఎందుకంటే ప్రతి కథ కొత్తగా ఉండాలి. అంటే ఇన్ని సంవత్సరాలు వచ్చి బోల్డ్ కథలు వచ్చి సేమ్ కథ రిపీట్ ఉంటుంది. ఒక కామెడీ కథ, దయ్యం కావాలంటే 2-3 రకాలు మార్చి కామెడీలు పెడతారు. కొత్తగా పాయింటే ట్విస్ట్గా కొత్తగా ఉంది అనిపించింది చాలా తక్కువ దొరుకుతాయి మనకి. ఇది వినగానే అబ్బా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు కదా, ట్రైలర్ జస్ట్ 1%, నాట్ ఈవెన్ 1% ట్రైలర్. సినిమా చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకే, సీరియస్లీ. ఇంతకీ అంటే ఎందుకు చంపారు ఆమెను మీరు, అంటే నమ్ముకుని వచ్చిన అమ్మాయిని? అంటే మీరు ఎలా జడ్జ్ చేస్తాను చంపానని? ప్రూఫ్ ఉంది మీ దగ్గర? ప్రూఫ్ లేదు కానీ అంటే చూస్తే అలాగే ప్రూఫ్ లేకుండా చేస్తారు. ఎస్తర్ గారు ఆల్రెడీ ట్రైలర్ అదే ఇలాగేస్తున్నాను, ప్రూఫ్ ఉందని అడుగుతాను. అంతేనంటారు? ఆవిడంటే అదంతా ఇన్వెస్టిగేషన్లో పార్ట్. అది ఇంకా అందులో ఇంకా ఇన్వెస్టిగేషన్లో మొత్తం సినిమా చూస్తే మీరు షాక్, క్లైమాక్స్ వచ్చారు మీరు వేరే రేంజ్కి వెళ్ళిపోతారు. మీరు తెలియకుండా కథ నెమ్మదిగా అలా వెనకాల సీట్లో కూర్చొని ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ స్క్రీన్లో దూరిపోయి సినిమాలోకి వచ్చేస్తారు మీరు. ఓకే, ఆ రేంజ్ తీసుకెళ్తారు సినిమా. మీరు నరేషన్ కూడా చేస్తున్నారు తెలుసా, బాగా చేస్తున్నారు కదా. ఓకే, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, అంటే మీరు ఆల్రెడీ వెబ్ సిరీస్ తీశారు. ఓకే, మంచి గుడ్ రెస్పాన్స్. అంటే ఎలా ఎంటర్ అయ్యారు టెనెంట్లోకి? ఏదైతే వెబ్ సిరీస్ చేశానో ఆ వెబ్ సిరీస్ సార్ అలా దాంట్లో ఉన్న చిన్న బైట్స్ చూసి, అంటే దాని ముందు 2 మూవీస్ చేశాను, బట్ సార్ అది చూసారో లేదు నాకు తెలీదు. బట్ అలా లైక్ సార్ క్యాజువల్గా చూసారు వీడియో బైట్స్ నేను చేసిన వెబ్ సిరీస్లోది, అండ్ పిలిచి చెప్పారు స్టోరీ ఇది అని చెప్పి. సో దట్ ఈస్ హౌ ఐ ఎంటర్డ్ అనమాట. ఓకే, అంటే ఎంత షార్ట్ టైంలో జరిగిపోయింది అంటారు? చాలా షార్ట్ టైం. పిలిచిన రోజే సార్ స్టోరీ చెప్పారు, చేస్తావా చెయ్యవా సార్, ఇది నా డైరెక్ట్ అడిగారా సార్ మీరు చేస్తావా చేయవా అని? నా కంఫర్ట్ జోన్ ఇది, నేను ఇంత చేయగలుగుతాను, అసలు చేయగలుగుతానా లేదా, అన్ని ఉన్న ఇన్సెక్యూరిటీస్ అన్ని చెప్పేశాను. సార్ అసలు నాకు కావాల్సింది ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ యాక్టింగ్, అది నేనే చేయించుకుంటాను నీ చేత, అంతవరకు చేస్తే చాలు
ఓకే ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ అని అన్నారు. టిల్ లాస్ట్ డే ఆఫ్ ద స్కెడ్యూల్ అదే మెయింటైన్ చేశారు సార్. ఎక్కువ చేస్తే తక్కువ చేయని చెప్పడం, తక్కువ చేస్తే ఎక్కువ చేయని చెప్పడం. కంఫర్ట్ జోన్ నేను ఏదైతే సార్ చూసుకోండి అని చెప్పానో అది మైండ్లో పెట్టుకొని ఓకే చాలా కేర్ఫుల్గా తీశారు. చూసుకున్నారు, తీసుకున్నారు. ఎస్. ఓకే ఓకే. ఈ మూవీకి యాక్చువల్గా యూబైఏ సర్టిఫికేట్ ఉంటుంది. దీనికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? అంటే హింస ఎక్కువ ఉంటుందా మూవీలో? మీకు కనిపించింది అది? నాకు అట్లా అనిపించింది, ట్రైలర్ అనిపించింది. అంటే ఏ ఇచ్చారు కాబట్టి ఈ జోనర్ ఆఫ్ ఇది ఉంది కదా, హింస అలా ఏం లేదంటారు. ఎలా వచ్చింది థాట్ మీకు? ఏంటంటే స్టోరీ ఎలా రాసుకున్నా, ఎలా వచ్చింది థాట్? ఈ స్టోరీ నా ఫ్రెండ్ది. తను రైటర్ కమ్ డైరెక్టరు. ఓకే. నా ఫ్రెండ్ అతను, మోర్ దెన్ 20 years నుంచి ఫ్రెండ్స్ ఇద్దరు. తను వచ్చి నేను కథ ఇస్తాను, నువ్వు చేయాలి డైరెక్షన్ అని నా దగ్గరికి వచ్చాడు. అతను డైరెక్టరు. సరే ఈ ఆలోచనతో వచ్చాడు ఏంటని విన్నాను. ప్లస్ అది కాకపోయినా కూడా ఫ్రెండ్స్ అంటే షేర్ చేసుకుంటాం కదా. విన్న తర్వాత సో ఒక ఛాలెంజ్ విసిరాడు వీడు, నా ఫ్రెండే ఛాలెంజ్ విసిరాడు. సో నాకు కూడా ఇది జోనర్ చేంజ్ ఉంటుంది అంతేగా మరి. అంటే తన కథ ఇచ్చి నన్ను డైరెక్ట్ చేయమన్నాడు, తను డైరెక్టర్ అయ్యి ఉండి నేను ఛాలెంజ్గానే తీసుకుంటా దాన్ని. అంటే ఒక రకంగా నాకు నేను ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఒక టాస్కే కదా. తను నమ్మి అనుకున్న దాన్ని నేను చూపించగలిగానా లేదా, అది కూడా నేను నా కెరీర్కే కదా హెల్ప్ అయ్యేది. సో అలా నేను విన్న వెంటనే ఆయన ఏదైతే అన్నారో అలా విన్న వెంటనే ఏమనిపించింది, కథలో ఉన్న ఎమోషన్స్ ఏంటి, ఇది ఎలా కనెక్ట్ అయింది అలాగా. సో ఇందుకు ఇచ్చాడా అంటే నాలో ఏదో ఉందా, అది ఏదో చూద్దాం, నేను ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేశాను. 100% అనుకున్న దానికన్నా అద్భుతంగా వచ్చింది. ఓకే. ట్రైలర్ చూస్తేనే అర్థమైంది అలా వచ్చింది కథ నాకు. సో ఇంకోటి చూసారా మీ ట్రైలర్ కానీ, అంటే ప్రీవియస్ మూవీ నుంచి ఇప్పటి వరకు టిల్ ఇప్పుడు ట్రైలర్ కింద మామూలుగా ట్రైలర్ చూసినప్పుడు కింద కామెంట్స్ వస్తాయి చూడండి, ఒక రేంజ్లో ఉన్నాయి. అంటే కొంతమంది అంటే తమిళ్లో పెట్టారు, ఎందుకు తమిళ్ వాళ్ళు కూడా తమిళ్లో రాశారు. యాక్చువల్లీ ఆ కామెంట్ అర్థం అవ్వట్లేదు. చాలా మంది చెన్నై వెళ్తారు కదా, చెన్నైలో వెళ్ళారు, నల్ల ఇరక వాడతాడు, నల్ల ఇరక సార్ థ్యాంక్ యూ సార్, ఏమి తిరిగి మా తమిళ్లో మాట్లాడతాడు కదా. తమిళ మూవీస్ కూడా చేశాను. సో అలాగ అనుకుంటాను, నేను తమిళ అనుకుంటాను. ఇండస్ట్రీ కూడా చాలా కాలం పాటు చాలా మంది తమిళ అనుకున్నారు నన్ను. అందులో శోభన షాట్ లో సాంగ్ బిట్టే వేసేసాడు కదా. నేను ప్రాబబ్లీ నాకు కలర్ వల్ల నా లుక్స్ వల్ల అందరూ తమిళ అనుకుంటారు, చాలా మంది అనుకున్నారు బిగినింగ్లో. ఇప్పుడు కాదు, బిగినింగ్లో చాలా మంది అనుకున్నారు, పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ ఈవీ వెస్టర్న్ గారితో సహా, అరే నువ్వు తమిళ అనుకున్నాను చాలా మంది కూడా. ఇంకా చాలా కాలం ఒక 10 years తర్వాత కూడా ఒకసారి లిఫ్ట్లో ఒక డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ పేరు వద్దాన్ని కలిసినప్పుడు నలుగురుగా అన్నమాట, సార్ నలుగురు సార్ అన్నట్టు మాట్లాడితే అప్పుడు చెప్పారు, సార్ నేను తెలుగు అరే తమిళోడు అనుకున్నాను అన్నారు. అలా కాబట్టి తమిళ అందరూ ఎప్పుడూ నేను ఎప్పుడు చెన్నై వెళ్ళినా సరే అలా మాట్లాడుతూ ఆ తమిళ సినిమాలు చేయడం వల్ల పీపుల్ నాకు అలాగా కామెంట్ చేయడం, పర్సనల్గా కాల్ చేస్తుంటారు. నా బ్లాగ్ తమిళ నుంచి ఇలాగ సో అని అడుగుతుంటారు. చాలా కాలేజీకి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తుంటారు తమిళ కాలేజీలో. దెన్ సెట్ నాకు తమిళ రాదు కూడా, మాట్లాడలేను. కాలేజ్ ఫంక్షన్కి వచ్చి నేను అంటే మాట్లాడతాను, నేను అంటే మాట్లాడతానంటే ఒక 50% మాట్లాడతాను, 100% అర్థం అవుతుంది. కానీ నేను స్పీచ్ ఇచ్చేంత ఉండదు కదా, చాలా ఎంబారసింగ్ ఉంటుంది. ప్లీజ్ నన్ను క్షమించండి. చాలా ఈవెంట్స్ పిలిచారు అంటే మొత్తం కూడా, అంటే ట్రైలర్ కింద చాలా పాజిటివ్ కామెంట్స్, అన్నా పైకి రావాలన్నా, అన్నా నువ్వు రావాలన్నా అని కొంతమంది పిఎస్పీకే ఫ్యాన్స్ అందరూ ఓకే వాటికి లైక్స్, అంటే మీకు అంటే ఏది కూడా కామెంట్ కూడా చాలా పాజిటివ్ వేలో వచ్చింది. ఒకసారి నేను బాంబే వెళ్తే, బాంబే అంతే చెక్ చేస్తారు కదా, చెక్ చేసిన అంతా అయిన తర్వాత సార్ అంటాను, పోలిమేర బలేవన్ సార్, మీకు తెలుగు వచ్చా అంటే తెలుగు వచ్చారు అని చెప్తా అని హిందీ వాళ్ళు ఇద్దరు పిలిస్తే, హిందీ వాళ్ళు ఇద్దరు వచ్చి సార్ అమ్ దేకా సార్ అప్కా మూవీ అని చెప్పి అందరు చెప్తున్నారు కదా, అందరూ టీం అంతా. సో హ్యాపీ. రీసెంట్గా ఎంతమంది చూసారు అంటే దట్టు చాలా వరకు పోయింది మూవీ, చాలా వరకు పోయింది. దట్టు మీరు ఇచ్చిన కామెంట్స్ తోటి భయపడిపోయారు చాలామంది. ఇంకొకటి అంటే ఇప్పటి వరకు మీరు తీసిన మూవీస్ అన్న అంటే చెప్పుకోదగ్గ మూవీస్ చాలా చేశారు. దట్టు ఈ రీసెంట్ మూవీస్ అన్ని చూస్తే కనుక కొంచెం హారర్, కామెడీ, థ్రిల్లరే ఉన్నాయి. సో ఎందుకు అంటే ఎక్కువ ఇవే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే మీకు ఏమన్నా ఇష్టమా, అంటే లేకపోతే దయ్యంని నిజంగానే నమ్ముతారా?
అట్లా ఏమైనా ఉందా? ఎక్కువేం కాదు, ఒక పొలిమేర ఒకటే సినిమా, 1 and 2 బోత్ ఆర్ సేమ్, ఒకటే మూవీ, 2 పార్ట్స్ అంతే. అవును. ఇంకా దయ్యం సినిమాలు ఏం చేస్తాను నేను, ఏం చేయలేదు. ఇంకోటి గీతాంజలి 10 years బ్యాక్ కామెడీ, అప్పుడు కామెడీ ట్రెండ్ నడిచేది, కామెడీ దయ్యాలు కామెడీ నడిచేది. ఇది ఏదండి ప్రేమ కథా చిత్రం గీతాంజలి, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇంకోటి కూడా మన టాప్సీ శ్రీనివాస్ రెడ్డి వెన్నెగేశ్వర్ గారు చేసిన సినిమా ఉంటుంది. అలాగా అప్పుడు అది ట్రెండ్ నడిచేది. అప్పుడు ఆ ట్రెండ్లో అప్పుడు చేసిన సినిమా, దాని సీక్వెల్ వచ్చింది. సో సీక్వెల్లో నేను మరి సీక్వెల్లో వీ హ్యావ్ టు బి దేర్. అవును, ఆ పక్కన సీక్వెల్ నేను చేయను అది కాదు కదా, హ్యావ్ టు డూ దట్ సీక్వెల్, ఐ డిడ్ ఇట్. కానీ ఆ జోనర్ ఇప్పుడు ఆ సినిమాకి నేను ఇప్పుడు కథలు వింటాను కదా, జెన్యున్గా ఫ్రమ్ ఒక 40-50 కథలు విన్నాను ఇప్పుడు దాకా, 40-50 స్టోరీస్ వింటూనే ఉన్నాను రోజు, ఎవ్రీడే. అదే పెద్ద స్ట్రెస్. సో ఇప్పుడు ఆ కథ వింటున్నప్పుడు నాకు ఈ దయ్యం కామెడీ వద్దు ప్లీజ్ అంటున్నాను. మీకు భయమా? అది అంటే ఎన్ని సినిమాలు చేస్తాం, మీరు చెప్పారే ఎందుకు అది ఎక్కువ చూస్ చేస్తాను అనుకుంటానని చెప్పేసి, అలాంటి వద్దు అంటే ఇప్పుడు అది నడుస్తుంది కాబట్టి అలా, అందుకని చెప్పి ఐ డిడ్ ఎనఫ్ మీరు చెప్పినట్టే. సో అలా కాదు, నాయకి అని మూవీ చేస్తాను, అది ఆల్మోస్ట్ దయ్యం సినిమానే, కామెడీగా చేశాను. సో కాబట్టి వద్దు, ఫ్యామిలీ సినిమాలు చేద్దామని. ఓకే, సో అట్లా టర్న్ అనుకోకుండా వచ్చింది తప్ప, పొలిమేర తప్ప ఆ సినిమా నేను చేయలేదు. అది గీతాంజలి అలా వచ్చింది అంతే. దట్టు ఇంత ముందు నేను మీతో మాట్లాడినప్పుడు అంటే ఆల్మోస్ట్ అంటే మీరు లీడ్గా చేసినవే హిట్ అయ్యాయి, మంచి టాక్ ఉంది. అంటే ఇక మీదట హీరోగానే చేస్తారా, లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేస్తారా? అలా అదే ఐ బిన్ టెల్లింగ్ ఎవ్రీవన్, ఐఎమ్ నాట్ ఎ హీరో, నేను ఆర్టిస్ట్ని. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేస్తాను, పొలిమేరలో ఆ క్యారెక్టర్ చేస్తాను, ఇంకో సినిమాలో ఇంకో క్యారెక్టర్ చేస్తాను. కానీ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, అన్ని సినిమాలు క్యారెక్టర్స్ చేస్తాను సీరియస్లీ. బికాస్ నేను క్యారెక్టర్స్, నేను ఆర్టిస్ట్, సీరియస్లీ క్యారెక్టర్, నేను క్యారెక్టర్స్ చేస్తాను. నేను ఐ బిన్ డూయింగ్ లాట్ ఆఫ్ మూవీస్. ఇప్పుడు నేను క్యారెక్టర్స్ చేస్తాను చాలా, అప్పుడు కన్నా ఇప్పుడు కొంచెం సెలెక్టివ్గా చేస్తాను తప్ప క్యారెక్టర్స్ చేస్తాను అంతే. అర్థమైంది. ఓకే, అంటే మీరు చెప్పండి, జనరల్గా మూవీలో అంటే ఏదైనా సిరీస్ నుంచి అంటే మూవీస్కి టర్న్ అయినప్పుడు డైరెక్టర్ని బట్టి కానీ, అందులో ఆర్టిస్ట్ల బట్టి కానీ, లేదా స్టోరీ బట్టి, అంటే కొత్తగా అంటే అప్పటికి ఏం కొద్దిగా ఐడియా ఉండి పోయినప్పుడు కొన్ని చూస్తాం. మీరు ఏం చూసారు అలా? అంటే జనరల్గా అంటూ ఉంటారు, లైక్ ఒక రా సబ్స్టెన్స్ని డైరెక్టర్కి ఇస్తే అది ప్రాపర్గా ఒక షేప్కి తీసుకొచ్చి అవుట్పుట్ డెలివర్ చేయగలుగుతారు అని. మీరు అన్నట్టుగా యూట్యూబ్ నుంచి సడన్ స్విచ్ మూవీస్కి ఉన్నప్పుడు మేబీ ఎంత చెయ్యాలి, ఎంతగా చేయకపోవచ్చు అన్నది నాకు ఐడియా ఉండకపోవచ్చు. కానీ రైట్ డైరెక్టర్ పడితే కావాల్సింది ఆయన సెలెక్ట్ చేసుకుంటారు అంటారు కదా. సో నా కేసులో కూడా అంతే, ఏది ఎంత కావాలో సార్ సెలెక్టివ్గా చూస్ చేసుకున్నారు. నేను ఇందాక కూడా అన్నాను, ఎక్కువ అయిన దగ్గర తగ్గించడం, తగ్గిన దగ్గర పెంచడం, ఈ రిథమ్ అన్నది సార్ త్రూ అవుట్ ద మూవీ మెయింటైన్ చేశారు. కాబట్టి నాకు ఆ షిఫ్ట్ అన్నది ఎక్కువ ట్రబుల్ అనిపించలేదు. ఎందుకంటే అక్కడైనా కెమెరా ముందు యాక్టింగ్ చేయడమే, ఇక్కడైనా కెమెరా ముందు యాక్టింగ్ చేయడమే. కానీ మనం ఎలా యాక్ట్ చేస్తామా అన్నది డైరెక్టర్ విజన్ నుంచి అక్కడ స్క్రీన్ మీదకి వస్తుంది. సో ఈ మూవీలో డైరెక్టర్ నన్ను ఎలా చూపించాలి అన్న దాన్ని బట్టి నా యాక్టింగ్ మారిపోయింది. ఓకే, అలా అయిందనమాట. సో అంటే జనరల్గా అంటే స్టోరీ అంటే ఇంతకుముందు చెప్పారు కదా ఫ్రెండ్ది అని చెప్పేసి, డైరెక్షన్ చేసేటప్పుడు అంటే స్టోరీలు రాస్తున్నప్పుడు కొన్ని క్యారెక్టర్స్ అనుకున్నప్పుడు అది పక్కన పెడితే డైరెక్షన్ చేసేటప్పుడు కూడా ఇది కాకపోతే ఇలా ఉంటే బాగుంటుంది కదా, వీళ్ళ పేరు సజెస్ట్ చేస్తే బాగుంటుంది కదా, ఇట్లా ఆల్మోస్ట్ సినిమా సెట్స్ పైకి ఎక్కే వరకు ఆల్మోస్ట్ టాక్స్ అన్నీ ఇలాగే జరుగుతాయి. సో సత్యం రాజేష్ గారినే తీసుకోవడానికి రీజన్ ఏంటి అనేది నా క్వశ్చన్. ఏం చెప్తారు మీరు? 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. రాజేష్ గారిని తీసుకోవడానికి రీజనా, లేదా కథలో సంబంధించి కథలు 2 ఆన్సర్స్ చెప్పండి. ఓకే, రెండింటికి ఒకటే ఆన్సర్. కథ విన్న వెంటనే నాకు రాజేష్ గారు కనెక్ట్ అయ్యారు ఆ క్యారెక్టర్కి, ఆయన అయితే బాగుంటుంది అని నాకు కనెక్ట్ అయ్యారు అనే విషయం. కనెక్ట్ అయ్యారు వెంటనే నేను ఆయనకి కాల్ చేశాను, కలుద్దామన్నారు, కలిశాను. ఇక కాల్ చేసి కలిసే ప్రాసెస్లో నా ఫ్రెండ్ రైటర్ ఎవరైతే ఉన్నాడో అతనికి చెప్పాను, రాజేష్ ఈ క్యారెక్టర్ మన సినిమా హీరో అంటే. ఒకసారి తను ఒక ఫీల్డ్కి కనెక్ట్ అయ్యాడు. అంటే ఇంత పర్ఫెక్ట్గా ఎలా చూసావయ్యా నువ్వు అంటే, ఇంత పర్ఫెక్ట్గా. ఆ సెకండ్ నుంచి ఇప్పటి వరకు అతను కథకు సంబంధించి కానీ ఎటువంటి అభ్యంతరం, ఎటువంటి డిస్కషను ఏది లేకుండా నువ్వేమనుకున్నావు ఆల్వేస్ అది నువ్వు చేసేసాయి అనే సపోర్ట్ నాకు రైటర్ నుంచి, కథ నుంచి వచ్చింది. ఓకే, వచ్చినాయి మీకు 2 ఆన్సర్స్ వచ్చింది. సో మీరు చెప్పండి, అంటే ఏ జోనర్స్ మూవీ అంటే ఓకే ఆర్టిస్ట్గా
ఆర్టిస్ట్గా ఓకే, అన్నీ ఓకే. కాకపోతే మనకి సపరేట్గా ఉంటుంది కదా ఇది చెయ్యాలి అని. అంటే మీకు అంటే ఏ జోనర్ మూవీస్ ఇష్టం అంటే ఏం చెప్తారు? జోనర్ నాకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా ఇష్టం అండి. ఫ్యామిలీ అంటే ఎలా చెప్పాలంటే, ఎందుకంటే మీరు ఫ్యామిలీ మెన్ కాబట్టి. కాదు, ఒక విజేత సినిమా చూసారా చిరంజీవి గారి? అంటే నేను మెగాస్టార్ గారి సినిమా చేస్తాను కాదు, అలా ఒక చిన్న కొడుకు పేరెంట్స్ ఇలాంటి ఫ్యామిలీ సినిమాలకి బొమ్మరిల్లు కానీ, అంటే బొమ్మరిల్లు అంటే మళ్ళీ డిఫరెంట్ జోనర్ అంటే నా స్థాయిలో సినిమాలు ఎగ్జాక్ట్లీ. అంటే అలాంటి సినిమాలు అంటే ఆ టైప్ వినగానే ఫ్యామిలీ అనగానే వెంటనే వేరే కథ చెప్తున్నప్పుడు ఎవరైనా అరే ఇలా మదరు ఇలా ఫాదరు అనగానే వెంటనే చెప్పాను. ఎందుకంటే ఆడియన్స్ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళు ఊహించుకుంటే సినిమా హిట్ అవుతుంది నా ఫీలింగ్. ఎక్కడో సిచ్యువేషన్లో అంటే అన్ని సినిమాలు కాదు, ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి లవ్ చేసి అమ్మాయిని ఒకటి మోసం చేశాడు, ఈ అమ్మాయిని కొట్టింది అన్నది, లేకపోతే ఏదో సిచ్యువేషన్లో మీకు తెలిసిన వాళ్ళే గుర్తు రావచ్చు, మిమ్మల్ని మీరు గుర్తు చేయొచ్చు, మీకు రావచ్చు, మీకు అది ఎంజాయ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది లవ్ స్టోరీస్ పీపుల్ ఎందుకు ఎంజాయ్ చేస్తారంటే ఆ లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఆ లవ్ ఫెయిల్ సాంగ్స్ ఎంజాయ్ చేస్తారు. లవ్ సక్సెస్ఫుల్ సాంగ్ అన్నప్పుడు ఆ పాటలు పాడుతూ ఉండిపోరాదే ఆ సాంగ్ ఉన్నప్పుడు కొంత లవ్ చేస్తున్న వాళ్ళందరూ ఆ సాంగ్ ఫీల్తో మాట్లాడతారు. అందులో సాడ్ సాంగ్ ఉంది కదా, ఉండిపోరాదా వాటి సెకండ్ ఉంది కదా సాడ్ సాంగ్, ఉండిపోరాదా లేడీస్ వాయిస్ తోటి ఉంటుంది అందులో సాంగ్స్. 2 వర్షన్స్, సెకండ్ వర్షన్ సాడ్. సో సాడ్ వర్షన్స్ చాలా వింటారు. అలాగే వర్షం మూవీలో కూడా ఉంది కదా నీటి ముల్లై. అలాగే సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ మనం చూసి కనెక్ట్ అవుతారు అని ఫీల్ ఉంటుంది నాకు. సో అందుకని ఫ్యామిలీ సినిమా అంటే చాలా ఇష్టంగా నాకు అలాంటి రావట్లేదు. ఇది ఒక మంచి ఫ్యామిలీ సినిమా. ఓకే, అంటే ఇక మీదట అంటే మీరు అనుకున్నట్టు అంటే మీరు స్టార్టింగ్ 20 years మీ కెరీర్లో ఏదైతే అనుకున్నారంటే విలన్గా క్యారెక్టర్ ఉంది బట్ కొద్దిగా కంటెంట్ వీక్ ఉంది బట్ రెమ్యునరేషన్ అంతంత, అంటే ఏది చూస్ చేసుకుంటారు మూడిట్లో? క్యారెక్టరైజేషన్ బాగుందంటే రెమ్యునరేషన్ డజంట్ మ్యాటర్ సీరియస్లీ. క్యారెక్టరైజేషన్ బాగుందంటే డబ్బులు అడిగేస్తాను. ఏదో ఒకటి మన సాటిస్ఫాక్షన్. ఎగ్జాక్ట్లీ, జాబ్ సాటిస్ఫాక్షన్ జేబ్ సాటిస్ఫాక్షన్ కాబట్టి. అబ్బాయి ఏం చెప్పారు? అదే ఆనెస్ట్లీ జస్ట్ సార్ అంతే కదా. లేదంటే వేస్ట్గా రెండు చేయడం వేస్ట్, ఎందుకు లేకుండా ఫ్రెండ్లీగా చేయడం వేస్ట్ అంట. సారీ తప్పు కరెక్ట్గా చెప్పేసారా? ఫ్లోలో చెప్పేశారు కదా మీరు, కరెక్ట్ రాంగ్ టైంలో రాంగ్ క్వశ్చన్ అడిగారు చెప్పేసాను. చెప్పకూడదు, కొంచెం ఏం చెప్పాలి, కొంచెం నీట్గా చెప్పాల్సింది స్ట్రైట్గా చెప్పేశాను. విన్నారు మీరు, అన్ని క్యాచ్ చేసేస్తున్నారు, మామూలుగా ఉన్నట్టు ఉండి అన్నీ చదివేస్తున్నారు. మెయిన్గా అంటే మీరు ఇదివరకు అంటే లీడ్ రోల్ వీళ్ళు ఉన్నారు అన్నప్పుడు వాళ్ళ మూవీస్ ఏమైనా చూసారా? అంటే బిఫోర్ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు సత్యం రాజేష్ సార్ మూవీస్ బీన్ సీయింగ్ సపరేట్గా మళ్ళీ ఇది అండి అసలు సెపరేట్గా సార్ మీద లైక్ సార్ మూవీస్ అప్పటికప్పటికి చూసి ఇలాంటిది ఏం లేదు. లైక్ సార్ యాక్చువల్లీ డైరెక్టర్ సార్ పిలిచినప్పుడు తెలియకుండానే ఆ రోజు సత్యం రాజేష్ సార్ వచ్చారు. సార్ ఇలా మాటల్లో అన్నారు, ఇలా ఈ పర్టికులర్ క్యారెక్టర్ కనుక్కుంటున్నామంటే యా నాకు చూస్తే అర్థమైపోయింది షీల్ డూ అ గ్రేట్ జాబ్. అంటే హియరింగ్ సచ్ గుడ్ వర్డ్స్ నాకు అక్కడ అర్థమైపోయింది. మనం చూస్తుంది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా సార్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అని మనకు అర్థమైపోయింది. మళ్ళీ సపరేట్గా అక్కడ రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఏం రాలేదు. ఓకే, సో బేసికలీ సత్యం రాజేష్ సార్ ఉన్నారు అని తెలుసు, సార్ గురించి ఆల్రెడీ తెలుసు. సో సపరేట్గా యాక్టర్స్ మీద రీసెర్చ్ లాంటిది ఏం చేయలేదు. ఓకే, సో అంటే టైటిల్ అంటే టెనెంట్, ఎందుకు ఇదే టైటిల్ కరెక్ట్ అంటే ఇంకా రీజన్ ఏంటి మెయిన్ టెనెంట్కి? టెనెంట్ అంటే మైండ్లో అవన్నీ స్ట్రైక్. టెనెంట్ అనేది అందరికీ తెలిసిన వర్డ్, అవును తెలిసిన జస్టిఫికేషన్. టెనెంట్ అంటే అంత కామన్ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే కథ కూడా అంత కామన్గా ఉంటుంది కాబట్టి, కామన్ ఎమోషన్స్తో లింక్ అయి ఉంటుంది. రోజు మనం వింటున్నా, చూస్తున్నా, చదువుతున్నా, జరుగుతున్న ఆ ఇష్యూస్ కామన్, ఎస్పెషల్ లేడీస్కి సంబంధించిన ఎమోషన్ అలాంటి, అంటే మన సొసైటీలో మనం ఉన్నాం, అందరూ ఉన్నాం ఇక్కడే, కానీ అందరూ ఒకలా లేరు, ఉండరు. సో దానికి లింక్ అయి ఉన్న ఎమోషన్ అది. సో అంత కామన్ ఎమోషన్స్తో ముడిపడి ఉన్న కథ కాబట్టి అంతే కామన్గా ఉన్న ఇది కథకి రిలేటెడ్గా అనిపించింది టెనెంట్, అందుకు పెట్టడం. ఓకే, అంటే నోట్లో నానే పదం బాగా అవును, డైలీ చాలా మందికి వచ్చేస్తూ ఉంటుంది. అవును. సో మీరు చెప్పండి, అంటే ఇప్పటి వరకు అంటే మీ ఇన్ ద కెరియర్లో మీరు అనుకున్న విధంగా
అంటే ఈ క్యారెక్టర్ అంటే ఇష్టం అనే ఆ క్యారెక్టర్ చేశారా? చేశాను, క్షణం చేశారు. ఓకే. సో తర్వాత అంటే ఇండస్ట్రీకి వస్తే సమ్ స్ట్రగుల్స్ అవన్నీ పక్కన పెడితే అంటే మీకు అంటే సాడ్ మూమెంట్ ఏదంటే ఇండస్ట్రీలో ఏం చెప్తారు? సాడ్ మూమెంట్స్ చాలా ఉన్నాయండి. సాడ్ మూమెంట్స్ అందరికీ ఉంటాయి, ఎంత గొప్పలు కానీ సాడ్ మూమెంట్స్ వస్తున్నాయి. రీసెంట్గా మా గురుగారు సూర్యకిరణ్ గారు చనిపోయారు. సత్యం డైరెక్టర్ సూర్యకిరణ్ గారు చనిపోయారు, సడన్గా చనిపోయాడానికి లివర్ ప్రాబ్లం వచ్చి చాలా సాడ్ మూమెంట్ అది. చాలా ఫీల్ అయ్యాను అది. అంటే ఇంకా అది కానీ ఇంక మిగతా వచ్చే సాడ్ మూమెంట్స్ అంటే ఏముంటాయి అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ స్థాయిలో అంటే నేను నా స్థాయి, మీరు మీ స్థాయి, పెద్దవాళ్ళ స్థాయిలో ఎక్కడో దగ్గర హర్టింగ్, ఎక్కడో దగ్గర ఇన్సల్ట్, ఎక్కడో దగ్గర సాడ్ మూమెంట్స్ ఉంటాయి. అది దట్స్ ఇట్. అది ప్రత్యేకించి సాడ్ మూమెంట్ అంటే లేదు నాకు. ఓకే. సో ఇండస్ట్రీలో ఎవరు మీకు ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తారు? చిరంజీవి గారే కదా. అయ్యో అదేం చిన్నప్పటి నుంచి నాకు ఓతేస్తున్నారు, చిరంజీవి గారు ఇన్స్పిరేషన్. ఓకే, డన్. అంటే ఎనీ హ్యాపీ మూమెంట్ విత్ హిమ్? ఆయనతో హ్యాపీ మూమెంట్ ఇప్పుడు దాకా లేదు. ఐ నెవర్ వర్క్డ్ విత్ హిమ్. ఓకే. ఇప్పుడు మళ్ళీ ప్రాబబ్లీ ఛాన్స్ వస్తే చేస్తా. నేను ట్రై చేస్తున్నాను ఆయనతో చేయడానికి, చేస్తాను ఒక సినిమా, బట్ ఆయనతో చేయలేదు. ఆయన ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటేలాగా ఉన్నారు. మీ సీక్రెట్ ఏంటి? లేదండి, పెరిగాను. లేదు అంటే వెయిట్ లేదు నిజం. యాక్చువల్లీ ఫస్ట్లో అడిగితే ఏదో బిస్కెట్ వేస్తుంది అనుకుంటారేమో అని నేను అడగలేదు, అందుకే లాస్ట్లో అడుగుతున్నాను. జెన్యూన్గా చెప్పాలంటే ఫుడ్ మంచి డైట్ 7 తర్వాత తినకపోవడం అని చేస్తుంటాను. కానీ మధ్యలో ఒకసారి ఒక సినిమా కోసం పొలిమేర కోసం లావాల్సి వచ్చి 10 కిలోలు బాగా తినేసాను. మధ్యలో లాక్డౌన్లో నాకు కోవిడ్ వచ్చింది. ఐ వాజ్ హాస్పిటలైజ్ ఫర్ 12 days. ఆ 12 days మొత్తం లేదు వచ్చిన టెన్షన్ ఉంటుంది చూసారా. ఆ టైం వచ్చిన తర్వాత 12 days మనం టూ మచ్ స్టెరాయిడ్స్ మీద ఉంటాం. అవును, తెలుసు కదా. పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ఇచ్చేస్తుంటారు, రకరకాల ఇస్తారు అప్పుడు. సో ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత నేను మామూలుగా సినిమా కోసం పెరిగిన 10 kilos కాకుండా అదనంగా ఇంకొక 15 kilos అలా 10 kilos పెరిగిపోయాను. అప్పుడు ఇంట్లో నుంచి రాకుండా డైట్ చేయడం మొదలుపెట్టాను. అంటే తగ్గడానికి 10 kilos తగ్గాను. ఇంకా 10 kilos తగ్గడానికి ఇంకా కష్టపడ్డాను, కానీ ఇట్ లాంగ్ టైం అనమాట. ఇప్పుడు కూడా నేను పాత వెయిట్ కన్నా ఇప్పుడు 7-8 kilos ఎక్కువ ఉన్నాను నేను, కానీ హైట్ వాళ్ళు కనిపించట్లేదు. ఆ లాక్డౌన్లో తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్, కానీ నాకు సరిపోవట్లేదు, స్టామినా సరిపోవట్లేదు. నా వర్కౌట్ అంటే చాలా ఇష్టం నాకు. అది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా, కానీ ముందు చేసిన అంత షేప్ చేయడానికి అంత ఎనర్జీ పెట్టలేకపోతున్నాను. సో చిన్న ప్రాబ్లం ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఎగ్జాక్ట్లీ అందరికి అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నప్పుడు వర్కౌట్ చేస్తున్నప్పుడు సడన్గా దీని గురించి ఎక్కువ మాట్లాడితే ఇదేదో హెల్త్కి వెళ్ళిపోద్ది. అందుకని కొంచెం తగ్గించాను తప్ప నేను అదర్వైజ్ ఇంకా ఫిట్గా ఉన్నాను. ఓకే. కాబట్టి అదే డైట్ కొంచెం కంట్రోల్ చేస్తాను. 100% 7 తర్వాత కొంచెం ఆపేస్తాను. ఓకే. సో వచ్చేసింది ఆన్సర్. దట్టు ఇప్పుడు అంటే ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే ఆడియన్స్ చాలా వరకు మైండ్ సెట్ ఇది వరకు హారర్ అయినా థ్రిల్లర్ అయినా ఏ జానర్ మూవీస్ అయినా ఓన్లీ ఫ్యామిలీ డ్రామా మూవీస్ మాత్రమే మన తెలుగు ఆడియన్స్ ఎక్కువ లైక్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మైండ్ సెట్ చాలా చేంజ్ అయిపోయింది. దట్టు మీరన్నట్టు ఫ్యామిలీ మూవీ. ఇప్పుడు ఓటీటీస్ వచ్చిన తర్వాత కూడా అంటే సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలంటే లాజిక్ కంటే కూడా మ్యాజిక్ కొంతమంది ఇష్టపడే వాళ్ళు, కానీ కొన్ని ఫ్యామిలీ అంటే ఒక్కొక్క వాళ్ళకి అంటే మీరు అన్నట్లు ఒకలాగా ఉండరు అన్నట్టు అలా ఉంది. ఎలిమెంట్స్ పరంగా టెనెంట్లో ఏమున్నాయి? టెనెంట్లో అంటే ఏం చెప్తారు? ఎనీవన్ ఆయన చెప్పిన తర్వాత ఎవరు చెప్తారు, నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ మీరే. ఫస్ట్ నాకు వేసారు మీ డైరెక్టర్ కదా, అందుకని. అంటే ఇది సొసైటీకి ఒక రెస్పాన్సిబుల్ మూవీ. ప్రతి ఫ్యామిలీలో అమ్మ నాన్న ఈ సినిమా చూస్తే ఎవరు చూసినా వాళ్ళ పిల్లలకి చూడమని చెప్తారు ఈ సినిమా. ఇప్పుడు మీ బ్రదర్ ఉంటే, మీ తమ్ముడు ఉంటే, మీరు ఈ సినిమా చూసిన తర్వాత మీ తమ్ముడికి చూడమని చెప్తారు, మీరు సజెస్ట్ చేస్తారు. మీ అక్క కొడుకు అక్క కూతురు ఉంటే కంపల్సరీ వెళ్ళి చూడమని చెప్తారు మీరు. అంత రెస్పాన్సిబుల్ మూవీ ఇది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఉన్న ఎమోషన్స్కి, జరుగుతున్న ఇష్యూస్కి. సో
అట్ ద సేమ్ అంటే మీరు అనొచ్చు మీకు వచ్చినలాగా అదే మీరు అడిగినట్టు అది టీవీలోనే చూడొచ్చు కదా రేపు ఓటీటీలో వచ్చిన తర్వాత ఇప్పుడు అనేది. ఆలోచించే ఆడియన్స్ ఉన్నారు. సో ఆ ఎమోషన్ని విత్ ఆ సౌండ్ రీ రికార్డింగ్ అద్భుతంగా ఇచ్చాడు మా మ్యూజిక్ డైరెక్టర్. అంటే ఎమోషన్ అంటే కథలో ఉండి రాసుకుని యాక్ట్ చేయడంతో పాటు ఎమోషన్కి మెయిన్ సపోర్ట్ రీ రికార్డింగ్. ఆ రీ రికార్డింగ్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఆ రీ రికార్డింగ్తో థియేటర్లో చూస్తే దీనికి ఆ కనెక్ట్ అయ్యే ఆ ఎమోషన్ వేరే లెవెల్ ఉంటుందన్నమాట. సో ఆ రెస్పాన్సిబుల్ కైండ్ ఆఫ్ మూవీ అంతే రెస్పాన్సిబుల్గా చూడాలి థియేటర్కి వచ్చి. ఓకే, సో చెప్తారు అని ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా. అవును, డెఫినెట్గా అండి. అంటే ఇట్లా చెప్తే మైండ్ సెట్ మీరు మీ బ్రదర్కి చూపిస్తారు, సినిమా చూపిస్తారు. మీరేం చెప్తారు? ఎందుకు చూడాలి అన్నది సార్ ఆల్రెడీ చెప్పారు. బట్ అనదర్ ఇంపార్టెంట్ లైక్ ఏంటి అంటే లైక్ కొందరు పేరెంట్స్ మాట వినకుండా వాళ్ళు స్వతహా లైక్ దే ఓన్ లైక్ వాళ్ళ డెసిషన్స్ తీసుకొని కొన్ని విధమైన లైక్ యాక్షన్స్ లైక్ తీసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అది మనకి మిస్ఫైర్ అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు హిట్ అవ్వచ్చు. ఇట్లాంటి వాళ్ళకి కూడా ఒక కైండ్ ఆఫ్ మెసేజ్ ఈ మూవీ మా డిఫరెంట్ క్యారెక్టర్స్ త్రూ మనం చూపిస్తాం. ఓకే, అలా మెసేజ్ ఇస్తారనమాట, ఇస్తాము మూవీ ద్వారా. యా, ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ గుడ్ ఫ్రెండ్షిప్ అండ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్. ఎవరితో ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, అది దాటితే ఎలా అవుతుంది, దాటపోతే ఎలా అవుతుంది, అన్నీ. ఓకే, ఇప్పుడు మీరేం చెప్తారు? సినిమాలు అన్నీ ఉంటాయండి. అనుకున్నాను మీరు ఇదే చెప్తారని. సినిమాలు ఎమోషన్ ఉంటుంది, అబ్బాయిలు రావట్లేదు బయటికి వెళ్ళి ఆవిడ ఎమోషన్ ఉంటుంది కాదు, ఎమోషన్ ఉంటుంది, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య లవ్ ఉంటుంది, బాయ్ ఫ్రెండ్ గర్ల్స్ మధ్య లవ్ ఉంటుంది. ఈ ఒక పేరెంట్స్ తను చెప్పినట్టు పేరెంట్స్ సలహాలు మనం మీకు చిన్న విషయం చిన్నప్పుడు మా నాన్నగారు నాకు చెప్పినప్పుడు డాడీ ఆపుతారా, అది తెలుసు. మన డిగ్రీ అయిపోయి జాబ్ చేస్తాం, బా నాకు తెలుసులేండి డాడీ అనిపిస్తా కదా. అప్పుడు మనకు తెలీదు. ఇప్పుడు కూడా మా నాన్నగారు చెప్తుంటారు. మొన్న సడన్గా ఒక నైట్ ఫోన్ చేశారు, 10:30, 11 o'clock ఎక్కడా అన్నారు. డాడీ బయట నేను చెప్పండి అన్నాను. బయట అంటే అన్నారు. ఒక సెకండ్ పాజ్ చేస్తున్నాను, ఏంటి ఇలాగా అని చెప్పి పార్టీ ఆబ్వియస్ పార్టీలు ఉంటాయి, ఏ పార్టీలు ఉంటాయి కదా, ఏ మంది పార్టీలు ఉంటాయి కదా. అప్పుడు ఎంత బాగా చెప్తున్నారండి. చెప్పండి చెప్పండి. అయితే ఒక సెకండ్ ఏంటి అలా అడిగారు ఏంటి అని చెప్పి బయటనే చెప్పండి అన్నాడు. బయట అంటే ఎక్కడ రా అన్నారు. అప్పుడు అదే ఫ్రెండ్స్ అందరు కలిసి కూర్చున్నారు, డైరెక్టర్కి వెళ్ళడానికి వచ్చాను. ఎంత రాత్రి ఏంటి ఇదంతా చెప్పారు, ఇంత రాత్రి ఏంటి అన్నారు. ఏంటి ఇలా అడుగుతారు అని, అది వెళ్ళిపోతానంటే సరే ఇంటికి వెళ్ళి ఫోన్ చేయన్నారు. ఎందుకు ఫోన్ చేస్తారు చెప్తే ఇంటికి వెళ్ళి ఫోన్ చేయన్నారు. అంటే ఇప్పుడు కూడా అలా అన్నప్పుడు మీకు ఎందుకు నాది తెలీదా మ్యాటర్ చెప్పండి అనలేం కదా. సో పేరెంట్స్ అలాగే ఉంటారు. ఈ సినిమాలో కూడా పేరెంట్స్ అలా చూపిస్తారు అలాగా. ఓకే, అంటే రియల్ లైఫ్లో కూడా అంటే మీరంతా ఏదో కొద్దిగా అగ్రెసివ్ అలా కూడా వినలేదు మీ గురించి అలా ఉండదు అస్సలు. అంటే మామూలుగా కూడా ఉంటుంది కదా, ఇప్పటి వరకు ఉండడం అంటే కూడా జోక్ కాదు కదా. పేరెంట్స్ మా నాన్నగారు మా పేరెంట్స్ కొంచెం ఓల్డ్ అనమాట. సో మా ఫాదర్ రిటైర్డ్ అయిపోయారు టెలిఫోన్ డిపార్ట్మెంట్ చేసి, అదే ఉండిపోతాయి ఆయన దగ్గర. సో అందుకని వాళ్ళ పేరెంట్స్ మనం చెప్తుంటే చిరాకు పడుతుంటాం కదా. ఇప్పుడు మా పాపకు చెప్తే అన్యూ వాళ్ళు వెళ్తారు డాడ్ ఐ నో అంటుంది. అనగా ఇది ఎక్కడ విన్నట్టుంది అలాగా. అది అవన్నీ మనకి అలాగా ఈ సినిమాలో అది కూడా ఉంటుంది. నేను చెప్పినట్టు పేరెంట్స్ చెప్పే మన సలహాలు ఎలా వినాలి, వాళ్ళు చెప్పింది రైటా కాదా, ఎంతవరకు మంచిది అని అది ఒక చోట ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్స్ రిలేషన్ ఎలా ఉండాలి, వైఫ్తో హస్బెండ్ రిలేషన్, లవ్ మ్యారేజ్ చేసుకుని పేరెంట్స్ ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్ బ్యాడ్ ఫ్రెండ్స్ లాగా ఫ్రెండ్స్తో రిలేషన్స్ ఎలా, అవన్నీ ఒక బ్యూటిఫుల్గా ఇది ఒక ప్యాకేజ్. ఇది అన్నీ ఉన్నాయి. చాలా రొమాన్స్ కూడా ఉంది, చూసాను ట్రైలర్. రొమాన్స్ అంటే అది కూడా అందులో ఇందులో సినిమాలో ఇందులో ఫర్ చిన్న రొమాంటిక్ యాంగిల్ ఉంటుంది. నాకే చాలా ఎంబారస్గా అనిపించింది. ఈయన చూసుకొని సిగ్గుపడమని ఎలా సిగ్గుపడాలని నేను అలా కాదు, కొంచెం రొమాంటిక్గా చూడండి, రొమాంటిక్ చూడని ఉంది జెన్యూన్గా. అది కూడా ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య, అది ఇది కూడా ఉంటుంది, అన్యోన్యత అది బాగుంటుంది, అన్నీ ఉంటుంది. మొత్తానికి అంటే ఇప్పుడు ఈ టైంలో అంటే ప్రతి ఒక్క మూవీ కూడా ఆడియన్స్ మైండ్ సెట్కి కనెక్ట్ అయ్యే విధంగా సినిమాలు వస్తున్న టైంలో అంటే ఇలాంటి ఫ్యామిలీ మూవీ కొద్దిగా మిస్ అయ్యారు జనాల, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా. సో మొత్తానికి టెనెంట్ మూవీ మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ టెనెంట్ మూవీ టీమ్తో చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి.